శివ మంచిగా చదువుకొని అమ్మను, చెల్లిని బాగా చూసుకుంటే చనిపోయిన మా నాన్న ఆత్మ శాంతిస్తుందని మీన బాధపడుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడొద్దని శివ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని, వాడు మంచిగా పరీక్షలు రాసి పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడని బాలు అంటూ ఉంటాడు మీనతో. అప్పుడే సుమతి ఫోన్ చేసి శివ ఇంటికి రాలేదని, రాత్రి ఫ్రెండ్‌తో కలిసి చదువుకుంటానని వెళ్ళాడని, ఇప్పటి వరకు ఇంటికి రాలేదని చెప్తూ ఉంటుంది సుమతి. దీంతో నువ్వేం కంగారు పడొద్దని, ఈ విషయం మీ అమ్మకి గాని, మీనకి గాని చెప్పొద్దని చెప్తాడు బాలు. నేను వెళ్లి మీ శివ ఎక్కడ ఉన్నాడో చూసి ఎగ్జామ్ హాల్ దగ్గర వదిలిపెట్టి వస్తానని చెప్తాడు. ఇక శివని వెతకడానికి బాలు కంగారుగా వెళ్తుండగా మీనా అడ్డుకుంటుంది. ఏం లేదని అబద్ధం చెప్పిన బాలు రాజేష్‌ని తీసుకొని వెతకడానికి వెళ్తాడు. ఖచ్చితంగా ఆ గుణానే ఈ పని చేసి ఉంటాడని బాలు అంటాడు. వాడు ఆ రోజు హెచ్చరించినప్పుడే నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందని అంటాడు. ఇప్పుడు వాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదని చెప్తాడు. అయితే శివ పనిచేస్తున్న ఆఫీస్‌కి వెళ్లి ఎంక్వైరీ చేద్దామని చెప్తాడు రాజేష్. అక్కడికి వెళ్లి అడగ్గా రాత్రి ఓ ఆర్డర్ ఉంటే రెస్టారెంట్‌కి వెళ్ళాడని, శివ చివరిసారిగా అక్కడే వెళ్ళాడని చెప్తారు. దీంతో రాజేష్‌తో కలిసి బాలు అక్కడికి వెళ్తాడు. శివ బైక్ అక్కడే ఉండటంతో ఖచ్చితంగా ఇక్కడి నుంచే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారని బాలు అంటాడు. రెస్టారెంట్ లోపలికి వెళ్లి సీసీ ఫుటేజ్ చూస్తామని చెప్పగా, అక్కడున్న వాళ్ళు ఇవ్వమని చెప్పడంతో బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి పూల డెలివరీ ఇవ్వడానికి మీన రావడం చూసి, ఏంటి ఇక్కడ ఉన్నారని అడుగుతుంది. శివ కనిపించడం లేదని బాలు చెప్పడంతో, ఈ రెస్టారెంట్ వాళ్ళు నాకు బాగా తెలుసునని చెప్తుంది. మీన వెళ్లి అడగ్గా సీసీ ఫుటేజ్ చూపిస్తారు. దీంతో శివను, గుణ మనుషులు కిడ్నాప్ చేశారని బాలుకు అర్థమవుతుంది. ఇక సీసీ ఫుటేజ్ తీసుకొని బాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగ్గా కానిస్టేబుల్ సరిగ్గా సమాధానం చెప్పడు. మీ లోకల్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే వాళ్ళు మాకు చెప్తారని అప్పుడే మేము ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తామని చెప్తాడు కానిస్టేబుల్. ఇవాళ వాడికి పరీక్ష ఉందని చెప్పిన పోలీసులు పట్టించుకోకపోవడంతో బాలు ఉసురుమంటూ తిరిగి వస్తాడు. అప్పుడే సుమతి అరుణ్‌కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. శివను ఎవరు కిడ్నాప్ చేశారో అని చెప్తూ ఉంటుంది. కొంచెం ఫోన్ నంబర్‌తో ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. నేను వెంటనే వస్తానని అరుణ్ చెప్పినా, ఇప్పుడు వద్దని నాకు అడ్రస్ చెప్తే చాలని మా బావ వాడిని కనిపెట్టి తీసుకొస్తాడని చెప్తుంది సుమతి. దీంతో అరుణ్ పోలీస్ కావడంతో వెంటనే క్రైమ్ బ్రాంచ్‌కి ఫోన్ చేసి చెప్తాడు. 5 నిమిషాల్లోనే వాళ్ళు శివ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఇప్పుడెక్కడ ఉన్నాడో మళ్ళీ తిరిగి అరుణ్‌కి చెప్తారు. వెంటనే ఆ విషయం అరుణ్ సుమతికి చెప్తాడు. ఇప్పుడు మీ తమ్ముడు ఫుడ్ గోదాంల దగ్గర ఉన్నాడని చెప్తాడు. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తానని, అప్పుడు వెంటనే సుమతి బాలుకి ఫోన్ చేసి శివ ఎక్కడ ఉన్నాడో చెప్తుంది. వెంటనే రాజేష్‌ను తీసుకొని బాలు శివని వెతుక్కుంటూ వెళ్తాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.